everyone, welcome back to my channel. కోడింగ్ అండ్ డీకోడింగ్లో దిస్ ఈస్ పార్ట్ 6. ఇది 6th పార్ట్ అనమాట. నేను పార్ట్స్ లాగా ఎందుకు చేస్తున్నానంటే ఒకటే వీడియో చేస్తే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి విడివిడిగా చేస్తున్నాను అనమాట. సో ఈ 6th పార్ట్ అంటే ఫస్ట్ 5 పార్ట్స్ అనేవి ప్లేలిస్ట్లో ఉన్నాయి అవైలబుల్గా, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ అనేవి ఇస్తాను. ఫస్ట్ 5 పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి బేసిక్స్ అనమాట. కోడింగ్లో బేసిక్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్లో. ఓకే, నెక్స్ట్ 4 పార్ట్స్ అంటే 2, 3, 4, 5 మొత్తం కోడింగ్ అండ్ డీకోడింగ్లో 8 మోడల్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ 4 మోడల్స్ ఇందులో ఉంటాయి. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్. ఓకే, 5th మోడల్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ మోడల్లో ఏంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్కి మీన్స్ అని ఒక నెంబర్ ఇస్తాడు. ఓకే, ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి కోడ్ అనేది నెంబర్లో ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ చూడండి, మీకు క్వశ్చన్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యు ఆర్ గుడ్ మీన్స్ 543. ఒక కోడ్ లాంగ్వేజ్లో అంట యు ఆర్ గుడ్ అంటే 543 అంట. షీ నాట్ గుడ్ అంటే 467. యూ నాట్ హ్యాపీ అంటే 378. అయితే హ్యాపీకి షీ గుడ్కి కోడ్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అయితే యూ ఆర్ గుడ్ అంటే 543 కదా, షీ నాట్ గుడ్ అంటే 467, యూ నాట్ హ్యాపీ అంటే 378. ఈ మూడిట్లో కామన్గా ఏమైనా ఉందా చూసుకోవాలి. ఈ మూడిట్లో కామన్గా ఏమైనా ఉందా లేదు, అట్లీస్ట్ రెండిట్లో ఏమైనా కామన్ ఉందో చూసుకోవాలి. ఈ రెండు చూసానుకోండి, యూ ఇందులో యూ ఉంది, ఇందులో యూ ఉంది, అవునా? సో యూ కోడ్ అనేది రాస్తాను చూడండి. ఇందులో యూ ఉంది, ఇందులో యూ ఉంది కదా, అంటే యూ ఆర్ గుడ్ అంటే 543, యూ నాట్ హ్యాపీ అంటే 378. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది యూ ఇక్కడ. సో ఈ రెండు నెంబర్స్లో కామన్గా ఉన్నది ఏంటి 3, అంటే యూ అంటే 3. నెక్స్ట్ చూద్దాం, యూ నాట్ హ్యాపీ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఏముంది, షీ నాట్ గుడ్ అంది. ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, అంటే ఈ రెండిట్లో కామన్ ఏముంది 3 ఆల్రెడీ అయిపోయింది. 7, 8, ఇందులో 7, 8లో ఏముంది 7 ఉంది, అంటే నాట్ అంటే 7. ఓకే, మనల్ని ఏం అడిగాడు, హ్యాపీ అడిగాడు. యూకి కోడ్ 3 అని తెలుసు, నాట్కి కోడ్ 7 అని తెలుసు. హ్యాపీకి ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా 8, అంటే హ్యాపీ కోడ్ ఎంత 8. నెక్స్ట్ షీ నాట్ గుడ్లో నాట్కి కోడ్ ఆల్రెడీ 7 అని తెలుసు. షీ గుడ్ కోడింగ్ ఏమైంది అప్పుడు 7 పోతే 4, 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చూసుకో. సో ఇలా వేస్తే ఎప్పుడైనా కానీ ఫస్ట్ కామన్గా ఏమున్నాయి చూసుకొని వాటి కోడ్స్ రాసుకోవాలి. ఈ మోడల్ టైప్ క్వశ్చన్లో ఏంటి అంటే ఇప్పుడు యూ ఆర్ గుడ్ అంటే మనం ఏమనుకుంటాం అంటే యూ అంటే 5, ఆర్ అంటే 4, గుడ్ అంటే 3 అనుకుంటాం. అలా ఏం కాదు. ఇందులో ఏంటంటే ఇస్తాడు, కాకపోతే ఇవి జంబుల్ చేసిస్తాడంటే అటు ఇటు వాడికి నచ్చినవి ఇస్తాడు, అంతేగాని ఒకటే సీక్వెన్స్లో అయితే ఇవ్వడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చాడు కాబట్టి కామన్గా ఏమున్నాయి ఈ వర్డ్లో, ఓకే కామన్గా లెటర్స్లో ఏమున్నాయి చూసుకొని ఇలా మ్యాచ్ చేసుకొని మనం రాసుకోవాలి. ఇలాంటివే ఇంకొన్ని చూద్దాం. అంటే ఇందులో వర్డ్సే కాదు లెటర్స్ కూడా ఇస్తాడు అప్పుడప్పుడు, అవి చూద్దాం. సో ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో దిస్ ఈజ్ కోడెడ్ యాజ్ 5321. THIS అంటే అంట 5321 అంట. ఓకే, IT ఈజ్ కోడెడ్ యాజ్ 31. IT అంటే 31 అంట. ఓకే, IS కోడెడ్ యాజ్ 23. IS అంటే 23 అంట. ఫస్ట్ కోడ్ అయితే హెచ్కి అడిగాడు. మనం అసలు ఫస్ట్ చూద్దాం. నేనేం చెప్పాను, ఫస్ట్ కామన్గా చూసుకోవాలి. మూడిట్లో ఏమైనా కామన్ ఉన్నాయా, ఇక్కడైతే మూడిట్లో కామన్ లేవు కాబట్టి ఎనీ 2 తీసుకున్నాం. ఇక్కడ చూడండి మూడిట్లో ఐ ఉంది, అవునా? అంటే మూడిట్లో ఉన్న నెంబర్ ఏంటి 3, 3, 3, అంటే ఐ అంటే ఎంత 3. ఓకే, ఐ అంటే వచ్చేసింది 3 అని చెప్పేసి. ఈ చూడండి IT కదా, ITలో ఐ అంటే 3 అంటే టీ అంటే ఎంత 1 కదా. ఇక్కడ ISలో ఐ అంటే 3 అంటే ఎస్ అంటే ఎంత 2 కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ టీ అంటే 1, ఐ అంటే 3, ఎస్ అంటే 2, అప్పుడు హెచ్ అంటే ఏమైంది, ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ 5, అంటే హెచ్ కోడ్ ఎంత 5. ఇక్కడ మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే కంపారిజన్ చేసుకోవాలి. ఇచ్చిన వర్డ్స్, ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు కాబట్టి వర్డ్స్ అయినా ఆర్ ఇక్కడ లెటర్స్ అయినా వాడు ఇచ్చిన కోడ్తో కంపేర్ చేసుకుంటే మనకి
వాడు అడిగిన దానికి వస్తుంది. ఇక్కడ హెచ్కే కదా కోడ్ అడిగాడు, హెచ్ కోడ్ ఈజ్ 5. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ సర్టైన్ కోడ్, ఒక కోడ్లో 786 మీన్స్ స్టడీ వెరీ హార్డ్. 786 అంటే స్టడీ వెరీ హార్డ్. ఓకే, 958 మీన్స్ హార్డ్ వర్క్ పేస్. 958 అంటే హార్డ్ వర్క్ పేస్. ఓకే, నెక్స్ట్ స్టడీ అండ్ వర్క్. 645 మీన్స్ 645 అంటే స్టడీ అండ్ వర్క్, అంతే కదా. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వెరీ? ఇక్కడ వెరీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీనికి కోడ్ అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను, మూడింటిని కంపేర్ చేసుకోవాలి. మూడిట్లో ఏమైనా వర్డ్ కామన్ ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎనీ టూ, ఫస్ట్ టూ చూడండి. ఫస్ట్ టూలో ఏమైనా కామన్ ఉందా? ఉంది. ఇక్కడ హార్డ్ ఉంది, ఇక్కడ హార్డ్ ఉంది. అయితే ఈ రెండిట్లో కామన్ ఉన్న లెటర్ ఏంటి? 8. అవునా? అంటే ఇప్పుడు హార్డ్ అంటే ఎంత? 8. నెక్స్ట్ 2 లెటర్స్ చూడండి. ఇక్కడ ఈ రెండిట్లో కామన్ ఏమన్నా ఉందా? ఉంది. ఇక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. వర్క్, ఈ రెండిట్లో కామన్ ఉన్న లెటర్ నెంబర్ ఏంటి? 5. అంటే వర్క్ అంటే 5. ఇప్పుడు ఫస్ట్ 2 చూడండి. ఈ రెండిట్లో కామన్ ఏమన్నా ఉందా? ఉంది. స్టడీ ఉంది, ఇక్కడ స్టడీ ఉంది. ఈ రెండిట్లో కామన్ ఉన్న లెటర్ ఏంటి? 6. అంటే స్టడీ అంటే 6. మనల్ని ఏమంటే వెరీయే కదా, స్టడీ అంటే 6, హార్డ్ అంటే 8. ఇప్పుడు వెరీ అంటే ఏంటి? మిగిలింది 7 కాబట్టి 7. సో ఆన్సర్ ఈ 7. ఇలా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన వర్డ్స్ అండ్ అలాగే వాటి కోడ్స్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, మూడిట్లో ఏమైనా కామన్ ఉందా, లేదా మూడిట్లో లేదు, ఏదైనా రెండిట్లో ఖచ్చితంగా కామన్ ఉంటుంది. సో కామన్ ఉందా అని చెప్పి చూసుకొని రాసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిక్స్డ్ నెంబర్ కోడింగ్. దీన్నే మిక్స్డ్ నెంబర్ కోడింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ అంటే ఇది 5th మోడల్ కదా, కోడింగ్ అండ్ డీకోడింగ్లో మొత్తం 8 ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇది 5th మోడల్. అండ్ నెక్స్ట్ మిగిలిన 6, 7, 8 అనేది నేను వీడియోస్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. మీకు కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.